మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గ ప్రచారంలోనూ కొత్తదనంతో సాగుతున్నారు. మీ కులతో జనం ముందు బాహట ప్రచారాలతో హోరెత్తిస్తుంటే గంటా మాత్రం సైలెంట్గా ప్రచారం చేసుకుంటూ ఆకట్టుకుంటున్నారు. జనం దగ్గరకు తండోపతండాలుగా కార్యకర్తలతో వెళ్లడం లేదు. పంచాయతీ స్థాయి లీడర్స్తో అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. చిన్న నాయకులు మొదలు బడా లీడర్స్ వరకు వారంతా తరలివచ్చి సమావేశాలు పెట్టి గంటకు స్వయం మద్దతు ప్రకటిస్తున్నారు. అధికార పార్టీలో కీలకం అనుకున్న వారు సైతం గంటాకు జయకొట్టి మరీ గంటా వర్గీయులుగా వ్యవహరిస్తుండడం విశేషం. అధికార పార్టీ నుండి పెద్ద ఎత్తున గంటాకు జిందాబాద్ అంటూ వీరంతా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే గంటాను వరించబోయే విజయాన్ని వెల్లడిస్తున్నాయి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందరికీ ముందుగా నమస్కారం. అందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి, ఎందుకంటే ఆలస్యమైంది. ఫ్లైట్ ల్యాండింగ్ కొంత లేట్ కావడం వల్ల ఆలస్యంగా రావడం జరిగింది. అందరూ క్షమించమని చెప్పని కోరుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా చూశారు, భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త సువర్ణాధ్యాయం. ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చరంగతం పాడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పాలి, మళ్ళీ రాష్ట్రానికి పూర్వభావం రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో మరి డెవలప్మెంట్స్ అని మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పాటు కావటం, అలాగే ఉమ్మడి కూటమి తరఫున అభ్యర్థులు కూడా 175 అసెంబ్లీ స్థానాలకి, అలాగే 25 ఎంపీ స్థానాలకు కూడా ఫైనలైజ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి భీమిలి అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే జనసేన భాజపా సపోర్ట్ చేసిన అభ్యర్థిగా నేను అనౌన్స్ అయిన తర్వాత ప్రత్యేకంగా రూరల్ ప్రాంతంలో ఆనందపురం కానీ, పద్మనాభం కానివ్వండి, లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి, 3 మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు, మీలాంటి వాళ్ళు మాకు కావాలి, మేమందరం కూడా పార్టీలో చేరతాం, మీకు మద్దతుగా ఉంటామని చెప్పని గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం. 2014లో కూడా హైయెస్ట్ మెజారిటీ మండలం. ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక 3 సర్పంచులు, అలాగే 200 మంది పైగా వార్డు మెంబర్లు కానీ, ఎక్స్ సర్పంచులు కానీ, లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ, లేకపోతే కీలకమైన వ్యక్తులు రావడం జరిగింది. వీళ్ళతో పాటు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ త్వరలోనే మండలం టూర్ పెట్టుకోబోతా ఉన్నాం. ఆ మండలం టూర్ పెట్టుకున్నప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ గ్రామంలో నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోని అందరి పెద్దల సమక్షంలో ఆ జాయినింగ్స్ కూడా చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారో చాలా చాలా కీలకమైన వ్యక్తులు, ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా యువత, ప్రత్యేకించి ఈరోజు ఏదైతే భవిష్యత్తు యువత ఉన్నానో అటువంటి యువకులు ఈరోజు ఎక్కువ మంది మొత్తం జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా వెల్కమ్ పలుకుతూ, స్వాగతం పలుకుతూ, మీకు నేను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒక ఇన్ఛార్జిగా మీకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీకు తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మీరు మా కుటుంబంలో సభ్యులు. మీ కష్టసుఖాల్లో ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం, మీ బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పని మీకు భరోసా ఇస్తూ, మరి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో కూడా సమన్వయం చేసుకొని రేపు ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించేదానికి మీ వంతు సహాయ సహకారాలు, మీ కృషి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి మన భవిష్యత్తు అందరం కూడా కలిసి ఒక మంచి ప్రయాణం చేయాలి. దానికి మీ అందరి సహాయ సహకారం కూడా కావాలి. అలాగే మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా పార్టీ సైపు నుంచి ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవి ఈరోజు ఆరంభం. ఇక ఈ రోజు నుంచి రోజు కూడా నేను టూర్ షెడ్యూల్ పెట్టుకుంటా ఉంటే దాంట్లో పొద్దున్నే ఈ జాయినింగ్స్ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి ప్రాంతం నుంచి కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా షెడ్యూల్ చేసుకొని ఈవినింగ్ టూర్కి వెళ్ళే ముందు ఈ జాయినింగ్స్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా ఏంటి, మీకు కూడా ఒక అనుమానం రావచ్చు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు, ఏంటిది వెనకాల రీజన్ అంటే దీంట్లో ఏం బ్రహ్మరహస్యం ఏం లేదు, అందరికీ తెలిసిందే.
2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వని అడిగాడు. అందరూ కూడా నమ్మారు. ఒక ఛాన్స్ అన్నాడు. సరే ఏదో రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉన్నాడు కదా, ఏదైనా చేస్తాడేమో ఈ రాష్ట్రానికి అని చెప్పి ఉద్దేశంతో చాలామంది ఆ ట్రాప్లో ఆ మాయలో పడిపోయారు. ఎంత నమ్మారంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు ఇచ్చి చరిత్రలో ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మామూలుగా పెద్దోళ్ళు సామెత చెబుతారు, ఎవరైనా లేడీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అడుగుపెట్టిన వేళ విశేషం వాళ్ళ పోకడేంటో తెలిసిపోద్ది అని చెప్పని. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిపాలన ఏ విధంగా స్టార్ట్ అయిందో మీకు తెలుసు. ఒక ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక ప్రజా వేదిక, ఆ వేదిక కూల్చివేత ద్వారా ఈ ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ ఆఫీసర్స్ మీటింగ్లోనే ఆయన తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఒక ప్రజా వేదికని కూల్చేయాలి. అంటే రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలోనే ఒక ప్రభుత్వం యొక్క భవనాన్ని ప్రభుత్వమే కూల్చేయటం. ఏదైనా ఎక్కడన్నా అనుమతులు లేవనో లేకపోతే ఇంకోటి లేవనో ఏదైనా ఇండివిజువల్ వ్యక్తులు ఏదైనా పెట్టుకొని ఉంటే దాన్ని ప్రభుత్వం కూల్చేస్తుంది. కానీ ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చేయటం ఇదొక విడ్డూరం, ఒక వింత. ఇది అటువంటి ఒక వింత ద్వారా ఈ పరిపాలన మొదలైంది. ఒక విధ్వంసం ద్వారా ఈ పరిపాలన స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ విధ్వంసం అనేది అలా కొనసాగుతూ వచ్చింది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు, ఒక్క కొత్త పరిశ్రమ లేదు, అలాగే గ్రామాల్లో రోడ్లు లేవు. కేవలం మాట్లాడితే నేను అప్పులు చేసినా సరే నేను బటన్ నొక్కుతా ఉన్నాను, పేదలకి సంక్షేమం ఇస్తాను అంటున్నాడు. ఎస్, సంక్షేమం కూడా కావాలి. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి వ్యతిరేకం కాదు. ఇంతకంటే ఇంకా బెటర్గా సంక్షేమం ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. అసలు ఈ రాష్ట్రంలో సంక్షేమానికి నాంది ఆద్యులు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా 2 రూపాయల కిలో బియ్యం పథకం అనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిందే. ఈరోజు